ప్రీవియస్ లెక్చర్ వరకు మనం సిఎస్ఎస్ యానిమేషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో దాంట్లో మనం ఆల్రెడీ కీ ఫ్రేమ్స్ రూల్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది చూసాం. అండ్ ప్రీవియస్ లెక్చర్లో కొన్ని యానిమేషన్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం, లైక్ యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ డిలే అండ్ యానిమేషన్ ఇటరేషన్ కౌంట్. ఈ లెక్చర్లో రిమైనింగ్ యానిమేషన్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ అండ్ యానిమేషన్ డైరెక్షన్ గురించి. అండ్ దాని నెక్స్ట్ లెక్చర్లో ఇంకొక 3 యానిమేషన్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసి అప్పుడు యానిమేషన్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ గురించి చూద్దాం. సో యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ అంటే మనం ఆల్రెడీ ట్రాన్సిషన్ ప్రాపర్టీస్లో ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసాం. సో దానికి అసోసియేటెడ్ 5 వాల్యూస్ ఏంటి, లీనియర్, ఈజ్ ఇన్, ఈజ్ అవుట్ అండ్ ఈజ్ ఇన్ అవుట్. ఈ 5 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్లో కూడా సిమిలర్లీ వర్క్ అవుతాయి. సో యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ అంటే బేసికలీ మనం ఒక యానిమేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు, ఒక కీ ఫ్రేమ్స్ రూల్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ ఫ్రమ్ నుంచి టు వరకు ఏవైతే ట్రాన్సిషన్ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నామో అది అంతా ఒక సైకిల్ అవుతుంది. సో ఆ సైకిల్ని మనం మల్టిపుల్ టైప్స్ రిపీట్ చేయొచ్చు యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ యూజ్ చేసి. ఈ 1 సైకిల్ ఏదైతే ఉందో ఆ సైకిల్లో యానిమేషన్ ఎలా ప్రోగ్రెస్ అవ్వాలో డిసైడ్ చేసేది యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్. సో దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, దీని 5 వాల్యూస్ గురించి. ఫస్ట్ వన్ లీనియర్. సో యూనిఫామ్ స్పీడ్లో మనకి అది యానిమేషన్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. సెకండ్ ఈజ్ ఇన్, ఇనీషియలీ స్లోగా స్టార్ట్ అయ్యి ఫాస్ట్గా ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ అవుట్ అంటే ఫస్ట్ ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయి తర్వాత స్లోలీ ఎండ్ అవుతుంది. ఫైనలీ ఈజ్ ఆర్ ఈజ్ ఇన్ అవుట్, ఈ రెండు సిమిలర్లీ వర్క్ అవుతాయి అండ్ ఇవి డిఫాల్ట్ వాల్యూ. ఫాస్ట్గా స్టార్ట్ అయ్యి స్లో డౌన్ అయ్యి అండ్ మళ్ళీ ఫాస్ట్గా ఎండ్ అయిపోతుంది, ఇది మనకి డిఫాల్ట్ వాల్యూ. అండ్ ఇది ఈజ్ ఇన్ అవుట్కి సిమిలర్గా వర్క్ అవుతుంది. ఈ 5 వాల్యూస్ మనకి ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ అండ్ యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్లో కామన్గా వర్క్ అవుతాయి. బట్ యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్లో ఉండే అదర్ వాల్యూస్ గురించి మనం ఈ లెక్చర్లో డిస్కస్ చేద్దాం. సో గోయింగ్ బ్యాక్ టు అవర్ కోడ్ ఎడిటర్, మనం ప్రీవియస్ లెక్చర్లో క్రియేట్ చేసిన ఎగ్జాంపుల్ ఇది. సో యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్లో మనకు ఉండే అదర్ వాల్యూ ఏంటి అంటే యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్. ఫస్ట్ వన్ స్టెప్స్. స్టెప్స్ అంటే సో బై డిఫాల్ట్ మనకి ఎప్పుడు కూడా యానిమేషన్ అనేది స్మూత్లీ జరుగుతుంది కదా. సో ఇది మనం ప్రొవైడ్ చేసిన ఈ ఫ్రమ్ టు 2, సో 0.5 to 2 అండ్ బ్యాక్ టు 0.5 రెమ్ హైట్ అండ్ విడ్త్ అనేవి స్మూత్గా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ స్మూత్గా రెడ్యూస్ అవుతున్నాయి. బట్ ఈ స్మూత్ ట్రాన్సిషన్ కాకుండా స్టెప్ వైజ్ ట్రాన్సిషన్ కావాలి అంటే మనం స్టెప్స్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. అంటే ఆ 1 సైకిల్ 0.5 రెమ్ టు 2 to 2.5 రెమ్, ఆ 4 సెకండ్ సైకిల్ ఏదైతే ఉందో అది మనకి ఇలా స్మూత్గా కాకుండా 4 డిఫరెంట్ స్టెప్స్లో జరగాలి అంటే 0.5 to 1, 1 to 2, 2 to 1, మళ్ళీ 1 to 1.5 రెమ్ ఇలా జరగాలి అంటే మనం స్టెప్స్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో దీనికి మనం 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తాం. ఒకటి ఎన్, ఫస్ట్ కమెంట్ చేద్దాం. సో ఒకటి ఎన్, సెకండ్ వాల్యూ జంప్ టర్మ్. ఎన్ అంటే మనకి ఈ 4 సెకండ్ యానిమేషన్ డ్యూరేషన్లో ఎన్ని నంబర్ ఆఫ్ స్టెప్స్ కావాలి అన్నది. సో 4 సెకండ్స్లో 4 స్టెప్స్ కావాలి, ఆర్ 4 సెకండ్స్లో 5 స్టెప్స్ కావాలి, అలా మల్టిపుల్ ఎంత నెంబర్ కావాలంటే అంత మనం స్పెసిఫై చేయొచ్చు. సెకండ్ జంప్ టర్మ్ అంటే సో ఫర్ ఇన్స్టెన్స్ మనకి 0% నుంచి 100% వరకు ఒక యానిమేషన్ సైకిల్, అంటే 0 అంటే 0 సెకండ్స్, 100% అంటే ఈ కేసులో 4 సెకండ్స్. సో 0 నుంచి 4 సెకండ్స్ వరకు, 0 నుంచి 100%. సో ఈ మధ్యలో జరిగే యానిమేషన్ ప్రోగ్రెస్ అనేది యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే జంప్ టర్మ్ అనేది ఆ 0 to 100% మధ్యలో ఎన్ని స్టెప్స్ కౌంట్ చేయాలి అండ్ స్టార్టింగ్ నుంచి కౌంట్ చేయాలా లేదా సెకండ్ స్టెప్ నుంచి కౌంట్ చేయాలా అనేది డిసైడ్ చేస్తుంది. అంటే ఫర్ ఇన్స్టెన్స్ నేను ఎన్ని 5 అని తీసుకున్నాను. n5 అని తీసుకుంటే మనకి ఈ 4 సెకండ్స్లో 5 స్టెప్స్ కావాలి అని దాని మీనింగ్. సో ఇక్కడ నేను కొన్ని చేంజెస్ చేశాను మనం ప్రీవియస్ లెక్చర్లో చేసిన యానిమేషన్కి.
సో ఏవైతే డివిజన్స్ ఉన్నాయో మనం 7 డివిజన్స్ ఏవైతే తీసుకున్నామో ఫర్ 7 కలర్స్ వాటి అన్నిటికీ కూడా పొజిషన్ అబ్సల్యూట్ ప్రాపర్టీ ప్రొవైడ్ చేసాం. పొజిషన్ అబ్సల్యూట్ ప్రాపర్టీ ప్రొవైడ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే వాటి అన్నిటినీ కూడా ఒకే పాయింట్ దగ్గరికి తీసుకొస్తున్నాం. సో ఇన్ కేస్ మీరు ప్రొవైడ్ చేసే ఈ డివిజన్స్ ఒకవేళ స్క్రీన్కి బాగా కిందకి వెళ్ళిపోతే మీరు బాడీ హైట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. బాడీ హైట్ చేంజ్ చేసుకున్నప్పుడు మనకి ఈ పర్టికులర్ లెంత్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది. సో దానివల్ల మన ఎలిమెంట్స్ ఐదర్ పైకి ఆర్ కిందకి మూవ్ అవుతాయి. ఎందుకంటే మనం పొజిషన్ అబ్సల్యూట్ అలైన్ ఐటమ్స్, ఎందుకంటే మనం జస్టిఫై కంటెంట్ ఎండ్ ఇచ్చాం కాబట్టి బాడీ ఎండ్కి మనకి ఎలిమెంట్స్ అన్ని ప్లేస్ అవుతాయి. సో మనం హైట్ రెడ్యూస్ ఆర్ ఇంక్రీజ్ చేసిన దాన్ని బట్టి ఆ ఎలిమెంట్స్ కిందకి మూవ్ అవుతుంది. సో 90 ఇనిషియలీ మనం 95 ఇచ్చాం బికాజ్ మనకి మొత్తం ఏరియా కవర్ అవ్వాలి కాబట్టి. బట్ నేను 75 ఇస్తున్నాను సో దట్ ఎలిమెంట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. నా పొజిషన్ అబ్సల్యూట్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇది కామన్గా అన్ని డివిజన్స్కి ప్రొవైడ్ చేసింది. బట్ ఇండివిజువల్గా nth చైల్డ్ 1 2 3 4 5 6 7 ఏవైతే ఉన్నాయో వాటికి డిఫరెంట్ బాటమ్ వాల్యూస్ ప్రొవైడ్ చేశాను సో దట్ అవి డిఫరెంట్ స్టెప్స్లో ఎలా ఆర్గనైజ్ అవుతాయి. ఇది ఎందుకు చేస్తున్నానో నేను మీకు ఇన్ సమ్ టైమ్ ఐ టెల్ యూ. రీలోడ్. సో ఏదైతే మనకి ఆ ఇంక్రీజ్ ఉందో అది క్లియర్లీ ఇండికేట్ అవ్వడం కోసం సో ఇది మన లాస్ట్ పాయింట్ ఆరెంజ్ కలర్. సో మనకి రెడ్తో అవసరం లేదు, వీ కెన్ కమెంట్ ద లాస్ట్ డివిజన్. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అయితే ఇది ఎండింగ్ పాయింట్ అవుతుంది యానిమేషన్కి. సో యానిమేషన్లో కూడా నేను కొన్ని చేంజెస్ చేశాను. ఏదైతే మనకి 50% వాల్యూ ఉందో అది కంప్లీట్లీ రిమూవ్ చేశాను. ఇదంతా ఎందుకు అంటే మనం యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్లో ఒక 2 వాల్యూస్ గురించి డిస్కస్ చేసినప్పుడు వాటి గురించి ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం ఇవి పాయింట్స్ కింద మనకి యాక్ట్ అవుతాయి. ఇది 0%, ఇది 25%, ఇది 50, 75, 100. సో ఈ 0% నుంచి 100% వరకు మనకి ఆ టైమింగ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూడడం కోసం నేను ఈ పాయింట్స్ని యూజ్ చేస్తున్నాను. అందుకే వీటన్నిటిని ఇలా చేంజ్ చేశాను. సో ఈ కీ ఫ్రేమ్స్ కూడా ఏంటి అంటే మనకి ఇనిషియలీ హైట్ 1 rem అండ్ విడ్త్ 1 rem ఉండాలి. ఎట్ ద ఎండ్ స్టేట్ అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద యానిమేషన్ ఆఫ్ ఈచ్ సైకిల్ హైట్ 10 rem అవ్వాలి, విడ్త్ 10 rem అవ్వాలి. అంటే బేసికలీ ఎలిమెంట్ అనేది 10 times ఇట్స్ సైజ్ స్కేల్ అవ్వాలి. ఆల్సో 0 నుంచి 10 rem పైకి మూవ్ అవ్వాలి. సో దెర్ యు గో. ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ 50%, 50%. సో ఇది మనకి స్టార్టింగ్ పాయింట్ అయితే ఇది మనకి ఎండింగ్ పాయింట్ అవుతుంది విచ్ ఇస్ 10 rem. సో ఎగ్జాక్ట్లీ 0% నుంచి దెర్ యు గో 100% ఇది. సో దీనికోసం నేను ఈ డివిజన్స్ని మనకి రిఫరెన్స్ పాయింట్స్ కింద యూజ్ చేసుకుంటున్నాను అండ్ ఓన్లీ ఫస్ట్ డివిజన్కి మాత్రమే ఆ యానిమేషన్ ప్రాపర్టీస్ అనేవి అప్లై చేశాను. సో యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్. దీనికి మనం బాటమ్ రిమూవ్ చేసేయచ్చు. దెర్ యు గో. అండ్ యానిమేషన్ డ్యూరేషన్ స్లైట్లీ ఇంక్రీజ్ చేశాను సో దట్ మనకి బాటమ్ 20% సో దట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని ఇండికేట్ చేయడానికి. అండ్ దీనికి యానిమేషన్ డ్యూరేషన్ 4 seconds నుంచి నేను 10 secondsకి ఇంక్రీజ్ చేశాను సో దట్ మనకి అది స్లోగా మూవ్ అవుతే ఆ డిఫరెన్స్ అనేది క్లియర్లీ అర్థమవుతుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ 0%, 0 seconds టు 100% విచ్ ఇస్ 10 seconds. సో ఇది మన టైం లిమిట్ అనుకుందాం. సో దాంట్లో ఇది 2.5 seconds, 5 seconds, 7.5 seconds అండ్ 10 seconds అనేవి రిఫరెన్స్ పాయింట్స్. ఇప్పుడు మనం ఈ యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్. సో దీంట్లో మనం ఆల్రెడీ 5 values డిస్కస్ చేసాం. లీనియర్, ఈజ్ ఇన్, అవుట్, ఈజ్ అవుట్ అండ్ సింప్లీ ఈజ్. ఇవి 5 కాకుండా మనకి దీంట్లో ఉండేది అడిషనలీ స్టెప్స్ అనే ఒక వాల్యూ. సో ఈ ఫంక్షన్లో మనం 2 values ప్రొవైడ్ చేస్తాం, n అండ్ జంప్ డౌన్. సో n5 అని కన్సిడర్ చేస్తున్నాం. సో n5 అంటే ఈ 10 secondsని యానిమేషన్, ఈ 10 second యానిమేషన్ సైకిల్ అనేది 5 steps కంప్లీట్ అవుతుంది. నా ఈ 5 steps ఏవైతే ఉన్నాయో అవి ఇంక్లూడింగ్ ద స్టార్టింగ్ పాయింటా, ఎక్స్క్లూడింగ్ ద స్టార్టింగ్ పాయింటా, ఆర్ ఇంక్లూడింగ్ ఆర్ ఎక్స్క్లూడింగ్ ద ఎండింగ్ పాయింటా, లేదా ఇంక్లూడింగ్ బోత్ స్టార్ట్ అండ్ ఎండ్ ఆర్ ఎక్స్క్లూడింగ్ బోత్ స్టార్ట్ అండ్ ఎండ్.
సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బట్ క్లియర్గా వాడదాం. అండ్ మీకు ఇది అర్థం అవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది మనం ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు విత్ ఎగ్జాంపుల్ క్లియర్లీ అర్థం చేసుకుందాం. సో అందుకే నేను యానిమేషన్ డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ చేశాను, సో దట్ మనకి యానిమేషన్ స్లోగా మూవ్ అవుతే మనకి ఈ వాల్యూస్ అనేవి క్లియర్లీ అర్థమవుతాయి. సో ఈ జంప్ టర్మ్ ప్లేస్లో మనం 4 డిఫరెంట్ వాల్యూస్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ స్టార్ట్ ఆర్ జంప్ స్టార్ట్. సో మనం n = 5 అని ఇచ్చాము అంటే మనకి బేసికలీ యానిమేషన్ అనేది 5 స్టెప్స్లో ఫినిష్ అవ్వాలి. సో 0 సెకండ్స్ నుంచి 100 సెకండ్స్ వరకు 5 స్టెప్స్లో ఫినిష్ అవ్వాలి. సో ఆ 5 స్టెప్స్ జంప్ స్టార్ట్ అంటే మీనింగ్ ఏంటంటే బేసికలీ స్టార్ట్ని స్కిప్ చేయమని, అంటే 0%ని స్కిప్ చేసి మిగతా 100% వరకు 5 స్టెప్స్లో ఫినిష్ అవ్వాలి. సో మీరు ఇది రీలోడ్ చేసి చూస్తే n = 5 అండ్ స్టార్ట్. దేర్ యూ మనకి 20% నుంచి స్టార్ట్ అయ్యి స్టెప్ వైజ్ యానిమేషన్ జరుగుతుంది. దేర్ యూ 100%, 20, 40, 60, 80 అండ్ 100. సో బేసికలీ మనకి ఆ 0% యానిమేషన్ బిగినింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ స్కిప్ అవుతుంది. మనకి యానిమేషన్ స్టార్ట్ అవ్వడమే 20% నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది స్టార్ట్ ఆర్ జంప్ స్టార్ట్ అంటే బేసికలీ మనం స్టార్ట్ని జంప్ చేస్తున్నాం, దాన్ని ఇగ్నోర్ చేసి సెకండ్ స్టెప్ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు. సో ఇక్కడ స్టెప్స్ ఏంటి అంటే 20 to 40% ఒక స్టెప్ కింద కన్సిడర్ అవుతుంది, 40 to 60% సెకండ్ స్టెప్, 60 to 80% థర్డ్ స్టెప్ అండ్ 80 to 100% ఫోర్త్. సో ఇక్కడ మనకి 5 స్టెప్స్ ఏంటి, ఫస్ట్ 20, తర్వాత 40, 60, 80 అండ్ 100% దగ్గర మనకి 5 స్టెప్స్ అనేవి కవర్ అవుతున్నాయి. నౌ సెకండ్ వాల్యూ ఏంటి అంటే జంప్ ఎండ్. సో జంప్ స్టార్ట్ అంటే స్టార్ట్ని జంప్ చేస్తున్నాం, జంప్ ఎండ్ అంటే ఎండ్ జంప్ అవుతుంది. సో ఎండ్ అని ఇస్తే సో మనకి స్టార్టింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 20, 40, 60, 80 అండ్ బ్యాక్ టు 0. ఇక్కడ మనకి 100% యానిమేషన్ ఎండ్ అనేది స్కిప్ అయిపోతుంది, 40, 60, 80 అండ్ 0 అండ్ ఇది 25 కాబట్టి ఇది 20%, 50కి కొంచెం తక్కువ 40, 50కి కొంచెం ఎక్కువ 60, 75, 80 అండ్ 0 అగైన్. సో మనకి ఆ 100% అనేది స్కిప్ అవుతుంది. సో ఇక్కడ 5 స్టెప్స్ ఏంటి, 0, 20, 40, 60 అండ్ 80. యానిమేషన్ ఎండ్ అనేది స్కిప్ అవుతుంది. నౌ జంప్ నన్ అంటే 0% నుంచి 100% వరకు ఇంక్లూడింగ్ 0 and 100 5 స్టెప్స్ ఫినిష్ అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ జంప్ నన్ అనే వాల్యూ ప్రొవైడ్ చేసి రీలోడ్ చేస్తే 0, 25, 50, 100 and 75 and 100. 0, 25, 50, 75 and 100%. సో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఏది జంప్ అవ్వట్లేదు, ఇంక్లూడింగ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మనకి 5 స్టెప్స్ అనేవి యానిమేషన్లో కంప్లీట్ అవుతున్నాయి. సో యూజువలీ ఎండ్ అనేది డిఫాల్ట్ వాల్యూ. సో ఎండ్ పాయింట్ అనేది ఇప్పుడు స్కిప్ అవుతుంది, డైరెక్ట్గా 80% తర్వాత మనకి మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది. సో దీన్ని అవాయిడ్ చేయాలి అంటే మనం జంప్ నన్ వాల్యూ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ ఇంక్లూడ్ చేస్తూ మనకి 5 స్టెప్స్లో యానిమేషన్ అనేది ఫినిష్ అవుతుంది. అండ్ దెన్ 100% తర్వాత మళ్ళీ ఇనిషియల్ 0%కి వచ్చేస్తుంది. నా జంప్ బోత్ అంటే బోత్ 0% అండ్ 100% రిమూవ్ చేసేసి ఆ 20 to 80% మధ్యలో 5 స్టెప్స్ ఫినిష్ అవ్వాలి. సో ఇప్పుడు జంప్ బోత్ 0 and 100 స్టార్ట్ అండ్ ఎండ్ జంప్ అవుతున్నాయి. సో 20, 35, 50, 65 అండ్ 80 మళ్ళీ 20కి వచ్చేస్తుంది. సో 20, 35, 50 అండ్ 80 5 స్టెప్స్. సో ఇవి డిఫరెంట్ వాల్యూస్ ఫర్ స్టెప్స్ ఫంక్షన్. ఇది ఓన్లీ స్టెప్స్ ఫంక్షన్కి మనం యాడ్ చేసే డిఫరెంట్ వాల్యూస్. బట్ యూజువలీ మనం స్మూత్ యానిమేషన్ కోసం యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ అనేది కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తాం, సో దట్ మనకి ఆ స్మూత్ ట్రాన్సాక్షన్ అనేది కనిపిస్తుంది. 100% మళ్ళీ అదే
స్మూత్ ట్రాన్సిషన్ 100% వరకు వెళ్తుంది. అండ్ దీంట్లో మనకి ఆల్రెడీ తెలిసిన వాల్యూస్ లీనియర్, సో 0 నుంచి 100 వరకు ఒకే స్పీడ్లో మూవ్ అవుతుంది, దాట్ ఈస్ లీనియర్. ఈజ్, సో ఫాస్ట్, స్లో, సో స్లోగా స్టార్ట్ అయ్యి స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ మళ్ళీ స్లోగా ఎండ్ అవుతుంది. ఈజ్ ఇన్, స్లోగా స్టార్ట్ అయ్యి గ్రాడ్యువలీ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఫాస్ట్గా ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ అవుట్, ఫాస్ట్గా స్టార్ట్ అయ్యి స్లోలీ స్పీడ్ రెడ్యూస్ అవుతూ ఎండ్ అవుతుంది యానిమేషన్. నెక్స్ట్ ఈజ్ ఇన్ అవుట్, స్లోలీ స్టార్ట్ అయ్యి గ్రాడ్యువలీ స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ అండ్ దెన్ మళ్ళీ స్లోలీ ఎండ్ అవుతుంది. ఇది ఈజ్ ఇన్. ఇవి 5 డిఫరెంట్ వాల్యూస్. నౌ లీనియర్, ఈజ్ ఇన్ అవుట్, ఈజ్ ఇన్ అండ్ ఈజ్ అవుట్, ఈ 5 వాల్యూస్ అండ్ స్టెప్స్ ఫంక్షన్ కాకుండా మనకి యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్కి ఇంకొక వాల్యూ ఉంటుంది. ఇది మనం కస్టమైజ్ చేసుకునే వాల్యూ. అంటే ఈ ఈజ్ ఇన్ ఈజ్ అవుట్కి ఆల్రెడీ డిఫాల్ట్ స్పీడ్స్ అనేవి ఉంటాయి. సో ఆ టైమింగ్, ఆ యానిమేషన్ డ్యూరేషన్ని కవర్ చేయడం కోసం అవి బై డిఫాల్ట్ కొన్ని వాల్యూస్ని తీసుకొని స్పీడ్ని కంట్రోల్ చేస్తాయి. బట్ అలా కాకుండా మనం ఏ పర్టికులర్ పాయింట్లో ఎలా కావాలి యానిమేషన్ ప్రోగ్రెస్ అనేది డిసైడ్ చేయడం కోసం క్యూబిక్ బీజర్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు. క్యూబిక్ బీజర్ అనే ఫంక్షన్ యాక్చువల్లీ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. సో దాంట్లో చాలా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వస్తుంది. సో క్యూబిక్ బీజర్ అనే ఫంక్షన్ బేసికలీ చాలా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్తో ఇన్వాల్వ్ ఉంటుంది. దీంట్లో మనం యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్కి ఒక గ్రాఫ్ క్రియేట్ చేసి ఆ గ్రాఫ్ ఎలా మూవ్ అవ్వాలో దాని కోఆర్డినేట్స్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ మనం 4 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తాం, x1, x2, y1, y2. సో x1 అండ్ y1 అనేవి ఇనిషియల్ పాయింట్స్, x2 అండ్ y2 అనేవి ఎండింగ్ పాయింట్స్. సో ఇంత కాంప్లికేషన్ లేకుండా మనకి ఆన్లైన్లో మల్టిపుల్ రిసోర్సెస్ ఉన్నాయి ఆటోమేటిక్గా క్యూబిక్ బీజర్ని జనరేట్ చేయడం కోసం. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ సింప్లీ గూగుల్కి వెళ్ళి క్యూబిక్ బీజర్ జనరేటర్ అని సర్చ్ చేస్తే మనకి మల్టిపుల్ రిసోర్సెస్ వస్తాయి దాంట్లో. సో ఇవి ఏం చేస్తాయంటే మనకి ఆటోమేటిక్గా ఒక గ్రాఫ్ని క్రియేట్ చేసి ఇస్తాయి. సో ఇక్కడ మీరు చూస్తే కొన్ని ప్రీడిఫైన్డ్ ఈజింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, లీనియర్, ఈజ్ ఇన్, ఈజ్ అవుట్. సో వీటికి ప్రీడిఫైన్డ్ గ్రాఫ్స్ అనేవి ఉంటాయి. సో లీనియర్ అంటే x0, y0 దగ్గర నుంచి x1, y1 వరకు ఒకే స్పీడ్లో కాన్స్టెంట్గా మూవ్ అవుతాయి. సో ఇది యానిమేషన్ ప్రోగ్రెస్, ఎక్స్ యాక్సిస్లో యానిమేషన్ టైం ఉంటుంది. సో యానిమేషన్ టైం కంప్లీట్ అయ్యే వరకు ప్రోగ్రెస్ యూనిఫామ్గా కంప్లీట్ అవుతుంది. ఈజ్ అంటే ఇనీషియలీ స్లోగా వెళ్ళి తర్వాత స్పీడప్ అయిపోయి మళ్ళీ అలా స్లో డౌన్ అవుతాయి. సో ఇది ఈజ్. సో మనం ఇక్కడ చేంజ్ చేస్తున్నప్పుడల్లా మనకి ఇక్కడ క్యూబిక్ బీజర్ కోఆర్డినేట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి చూడండి. ఈజ్ ఇన్ అంటే స్లోలీ స్టార్ట్ అయ్యి ఫాస్ట్గా ఎండ్ అవ్వాలి. ఈజ్ అవుట్ ఫాస్ట్గా స్టార్ట్ అయ్యి స్లోగా ఎండ్ అవ్వాలి. ఈజ్ ఇన్ అవుట్ అంటే సేమ్ యాజ్ ఈజ్, స్లో స్టార్ట్ మధ్యలో గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అయ్యే స్పీడ్ మళ్ళీ స్లోగా ఎండ్ అవ్వాలి. సో ఇది ప్రీడిఫైన్డ్ ఈజింగ్ ఫంక్షన్స్. దీంట్లో మనం ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే, సో ఈ పర్టికులర్ వెబ్సైట్లో అయితే మనం దీన్ని డ్రాగ్ చేస్తూ, ఇది x1 కోఆర్డినేట్స్, సో దీన్ని డ్రాగ్ చేస్తూ మనం స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇన్ కేస్ నేను ఇలా అప్లై చేస్తే, సో ఇది 50% ఆఫ్ ద టైం వరకు యూనిఫామ్ స్పీడ్లో వెళ్తుంది. దాని తర్వాత మళ్ళీ స్లో డౌన్ అయ్యి వెళ్తుంది. అదే నేను ఇది ఇంక్రీజ్ చేస్తే, సో చాలా స్లోగా స్టార్టింగ్ మూవ్ అయ్యి సడన్గా స్పీడప్ అయిపోయి మళ్ళీ స్లో ఎండ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద టైం వరకు స్లో ప్రోగ్రెస్ జరుగుతుంది. దెన్ రిమైనింగ్ సంథింగ్ అరౌండ్ 30% వరకు సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. x0, y1. ఇప్పుడు x0, y1 ఏంటి ఫామ్ అయిందంటే, ఇనిషియల్ 10% ఆఫ్ ద టైంలో మనకి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ప్రోగ్రెస్ అయిపోవాలి, అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోవాలి. బట్ రిమైనింగ్ 90% ఆఫ్ ద టైంలో
మనకి రిమైనింగ్ 50% ప్రోగ్రెస్ జరగాలి, అంటే చాలా స్లోగా మూవ్ అవుతుంది అని. సో ఇప్పుడు ఈ క్యూబిక్ బీజర్ కోఆర్డినేట్స్ మనం కాపీ చేస్తే సింప్లీ క్లిక్ చేస్తే ఇట్ విల్ కాపీ ఇట్. ఇక్కడ ఇప్పుడు మన యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్కి వెళ్ళి ఆ వాల్యూ అనేది పేస్ట్ చేస్తే మనకి అర్థమవుతుంది. సో ఫస్ట్ 5 seconds అని పెడితే సో చాలా ఫాస్ట్గా వెళ్ళి తర్వాత అలా నెమ్మదిగా స్లో అవుతుంది. బై ద ఎండ్ ఆఫ్ ద యానిమేషన్ నెమ్మదిగా స్లో అవుతుంది. దేర్. సో ఇలా మనకి మల్టిపుల్ రిసోర్సెస్ ఉన్నాయి ఆన్లైన్. దాంట్లో మనం సో లెట్స్ సే మనది యానిమేషన్ డ్యూరేషన్ 5 seconds ఉంది. దీంట్లో నాకు ఇనీషియలీ చాలా స్పీడ్గా జరగాలి, బట్ తర్వాత స్లో డౌన్ అవ్వాలి ఆర్ లీనియర్ స్పీడ్లో జరగాలి. ఇప్పుడు దీన్ని కాపీ చేద్దాం అండ్ ఇక్కడ క్యూబిక్ బీజర్ ప్లేస్లో పేస్ట్ చేద్దాం. నౌ యాజ్ యూ కెన్ సీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనకి ఇక్కడికి రీచ్ అయిపోతుంది, బట్ ఆ మిగతా పార్ట్ మాత్రం చాలా స్లో యానిమేషన్ జరుగుతుంది. దేర్ యూ గో. సో ఇది క్యూబిక్ బీజర్ వల్ల అడ్వాంటేజ్. మనం మనకి నచ్చిన కస్టమైజేషన్ క్యూబిక్ బీజర్ యూస్ చేసి చేసుకోవచ్చు. సో మీకు కావాలి అంటే ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ లీనియర్ ఈజన్ ఇవి యూస్ చేయొచ్చు. లేదు మనం ఆ ప్రోగ్రెస్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే దాన్ని మాన్యువల్లీ క్యూబిక్ బీజర్ జనరేటర్ యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు. సో ఆ కోఆర్డినేట్స్ మనం స్పెసిఫిక్గా డిసైడ్ చేయడం కొంచెం కష్టం అవ్వచ్చు. సో అందుకే మనం ఆన్లైన్ జనరేటర్స్ని యూస్ చేస్తాం. సో ఇది యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్. సో మనం ఇప్పటి వరకు యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, యానిమేషన్ డిలే, ఇటరేషన్ కౌంట్ వరకు డిస్కస్ చేసాం. నెక్స్ట్ యానిమేషన్ డైరెక్షన్ ఉంది. యానిమేషన్ డైరెక్షన్ అంటే బేసికలీ యానిమేషన్ డైరెక్షన్. సో యానిమేషన్ డైరెక్షన్ ఏంటి అంటే యానిమేషన్ ఫార్వర్డ్ ప్లే అవ్వాలా, బ్యాక్వర్డ్ ప్లే అవ్వాలా, లేదా ఆల్టర్నేట్ ప్లే అవ్వాలా అన్నది డిసైడ్ చేస్తుంది. అంటే సో ఇనిషియల్లీ మనకి ఎప్పుడు కూడా ఫార్వర్డ్ ప్లే అవుతుంది, అంటే 0% నుంచి 100% వరకు ప్లే అవుతుంది. లేదు నాకు బ్యాక్వర్డ్ ప్లే అవ్వాలి అంటే ఫస్ట్ పేజ్ రీలోడ్ చేయగానే 100% నుంచి 0% రావాలి, మళ్ళీ 100కి వెళ్ళి మళ్ళీ స్లోగా 0%కి రావాలి అంటే బ్యాక్వర్డ్ అని ఇస్తాం. లేదు రెండు అవ్వాలి అంటే 0 నుంచి 100కి వెళ్ళాలి, 100 నుంచి 0కి రావాలి, అలా ఆల్టర్నేట్ జరగాలి అంటే ఆల్టర్నేట్ యూస్ చేస్తాం. సో యానిమేషన్ డైరెక్షన్ నార్మల్, ఇది డిఫాల్ట్ వాల్యూ. సో ఇది ఏంటి అంటే 0% నుంచి. సో మనం ఆ క్యూబిక్ బీజర్ వాల్యూని చేంజ్ చేద్దాం సో దట్ ఇట్స్ అ లిటిల్ లీనియర్. ఇది లీనియర్. సో దీన్ని కాపీ చేద్దాం, కంట్రోల్ V. సో 0 నుంచి 100% వరకు యూనిఫామ్ స్పీడ్లో వెళ్తుంది. సో ఇది ఏంటంటే 0 నుంచి 100కి వెళ్ళిన తర్వాత సడన్గా మళ్ళీ 0కి వచ్చేసి స్టార్ట్ అవుతుంది, అంటే ఇది ఫార్వర్డ్ డైరెక్షన్లో అలా ఫ్లో అవుతుంది. నా దీన్ని రివర్స్ చేద్దాం. సో మీరు పేజ్ రీలోడ్ చేయగానే మీరు అబ్జర్వ్ చేస్తే అది 100 నుంచి స్టార్ట్ అయ్యి 0కి వస్తుంది. సేమ్ యూనిఫామ్ స్పీడ్లో 100 to 0 ఫ్లో అవుతుంది, మళ్ళీ వెంటనే 100కి వెళ్తుంది. సో ఇది రివర్స్ డైరెక్షన్. మనకి ఇంకొక వాల్యూ ఏంటంటే ఆల్టర్నేట్. 0 నుంచి 100కి వెళ్ళిన తర్వాత సడన్గా 0కి రాకుండా మళ్ళీ అదే స్పీడ్లో 0కి రావాలి. అండ్ సిన్స్ మనం యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ ఇన్ఫైనైట్ ఇచ్చాం కాబట్టి అది అలా కంప్లీట్ ఒక సైకిల్ రన్ అవుతూనే ఉంటుంది, 0 to 100 అండ్ 100 to 0. ఆల్టర్నేట్ రివర్స్ అంటే దీనికి ఆపోజిట్. సో 100 to 0 అండ్ 0 to 100 వస్తుంది. సో 100 to 0 అండ్ దెన్ మళ్ళీ 0 to 100 గ్రాడ్యువల్ ఇంక్రీజ్. సో సడన్గా మళ్ళీ వెనక్కి రాకుండా అంటే సడన్ అపియరెన్స్ ఇవ్వకుండా, సో 100కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సడన్గా 0కి రాకుండా ఆ స్మూత్ ట్రాన్సిషన్ కోసం మనం ఈ యానిమేషన్ డైరెక్షన్ యూజ్ చేస్తాం. వెరీ గుడ్. సో దీంట్లో మనకు ఉండే 4 వాల్యూస్ ఏంటి? యానిమేషన్ డైరెక్షన్ నార్మల్ విచ్ ఇస్ డిఫాల్ట్, మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. యానిమేషన్ డైరెక్షన్ రివర్స్ అంటే 100 నుంచి 0%కి ఫ్లో అవుతుంది. యానిమేషన్ డైరెక్షన్ ఆల్టర్నేట్ అంటే 0 to 100 అండ్ 100 to 0 ఒక కంప్లీట్ సైకిల్. అండ్ యానిమేషన్ డైరెక్షన్ ఆల్టర్నేట్ రివర్స్ అంటే 100 to 0 అండ్ 0 to 100. సో ఇవి యానిమేషన్ డైరెక్షన్. సో ఈ లెక్చర్లో మనం డిస్కస్ చేసిన యానిమేషన్ ప్రాపర్టీస్, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ అండ్ యానిమేషన్ డైరెక్షన్. ఇంకొక 3 యానిమేషన్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసి ఆ లెక్చర్లో మాత్రం మనం ఇంకొక ఎగ్జాంపుల్తో ఆ ప్రాపర్టీస్ని డిస్కస్ చేద్దాం.